హలో గాయస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి వెంకటపురం. నేను మీ రవి వెంకటపురం. ఓకే, ఈ కామెంట్ పెట్టిన అతని పేరు శేఖర్ యాదవ్. తెలుగు ఇంపార్టెంట్ ఫర్ జూనియర్ ఆర్టిస్ట్. ఓకే, తెలుగు అనేది జూనియర్ ఆర్టిస్ట్కి ఇంపార్టెంట్ అని పెట్టారు. ఓకే, జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిందంటే జూనియర్ ఆర్టిస్ట్ అని ఒక కీ రోల్ ఏం ప్లే చేస్తా అంటే ఒక మూవీ ఒక సీన్ జరుగుతుంది. ఎగ్జామ్ మీకు ఒక ఫోటో చూపిస్తా. సో ఇక్కడ మెయిన్ లీడ్స్ అనేవాళ్ళు డైలాగ్స్ చెప్తారు కదా. సో డైలాగ్స్ చెప్పే వాళ్ళ బ్యాక్ సైడ్ అనేవాళ్ళు ఈ క్యారెక్టర్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఒక ఫోటోలో సీన్ అయితే బ్యాక్ సైడ్ సరౌండింగ్స్లో కూర్చుంటారు కదా. ఒక మెయిన్ క్యారెక్టర్ వీళ్ళు కూర్చుంటే అండ్ వాళ్ళ సరౌండింగ్లో ఉండే వాళ్ళే జూనియర్ ఆర్టిస్టులు అనమాట. ఒక రోడ్ పైన ఒక హీరోయిన్ డైలాగ్స్ మాట్లాడుతున్న బ్యాక్ సైడ్ నుంచి పోతారు చూడు, సో వాళ్ళే జూనియర్ ఆర్టిస్ట్ అనమాట. సో ఒక 2 seconds ఇన్ కేసు వాళ్ళ లక్ ఉండి డైలాగ్ ఉంటే సో 2 seconds అలా వచ్చిపోతారు. సో ఇదనేది. సో వీళ్ళకి లాంగ్వేజ్ ఖచ్చితంగా తెలుగు వచ్చాలంటే నాట్ ఎట్ ఆల్. తెలుగు అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ కాదు. ఇన్ కేసు నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే మాత్రం లాంగ్వేజ్తో ఎటువంటి ప్రాబ్లం లేదు. బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎవరైనా రావచ్చు. పల్లా వంశీ గిట్న మనకి కామెంట్ పెట్టిండు, మొబైల్ పట్టుకెళ్ళొచ్చా బ్రో. సో మొబైల్ అనేది డెఫినెట్గా తీసుకోవచ్చు, బట్ కొన్ని సెక్యూరిటీస్ పరంగా మాత్రమే. అది కొన్ని మూవీస్కి మాత్రమే ఉంటే ప్రతి ఒక్క మూవీకి అవైలబుల్ ఉందని నేను చెప్పలేను. ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద మూవీస్ నడుస్తూ ఉంటాయి కదా. సో పెద్ద ప్రొడక్షన్ హౌస్ మూవీస్. సో మూవీస్కి వాళ్ళు ప్రిఫర్ చేయరు, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా రీల్స్లో యూట్యూబ్ షార్ట్స్లో కూడా చూసి ఉండొచ్చు. ఆ ఒక ఫుటేజ్ అనేది లీక్ చేస్తారు ముందే. వాళ్ళు కొన్ని లక్షల కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు. ఆ తీసిన సినిమా ఫుటేజ్ అనేది మీరు ఇట్లా 2 seconds 3 seconds 4 seconds ఓ 10 seconds లీకేజ్ చేసినా కానీ దాన్ని మళ్ళీ ప్యాచ్ వర్క్ అని పెట్టుకొని మళ్ళీ దాన్ని కొన్ని ల్యాక్స్ అయితే మీరు ఓకే కొన్ని ల్యాక్స్ పెట్టుకొని మళ్ళీ వారు రిపేర్ చేసుకోవాలి కంటెంట్. సో అందు గురించి కొన్ని మూవీస్ ప్రిఫర్ చేస్తారు అండ్ కొన్ని మూవీస్లో మాత్రం మొబైల్స్ అనే అలో ఉండదు. మీరు తీసుకెళ్ళొచ్చు కనుక షూటింగ్ లొకేషన్లో వాళ్ళు తీసుకుంటారు అనమాట, కలెక్ట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ కామెంట్ ప్రేమ్ చంద్ కామెంట్ చేసిండు, పేమెంట్ ఎంత పర్ డే జూనియర్ ఆర్టిస్ట్ అని. సో జూనియర్ ఆర్టిస్ట్కి వచ్చే పేమెంట్ ఎంత అంటే ప్రెసెంట్ వాళ్ళకి 600 ఇస్తారు ఫర్ బాయ్స్ అండ్ 700 ఫర్ గర్ల్స్ అనమాట. ఓకే, 700 గర్ల్స్కి ఇస్తున్నారు, 600 వచ్చేసి బాయ్స్కి ఇస్తున్నారు. సో ఇక ఆర్ రెడ్ ఎక్స్ అని కామెంట్. సో ఐడి పేరు ఏమో ఉంది. అండ్ కామెంట్ ఏంటంటే అన్న యాక్టింగ్ కోసం నాకు సినిమా షూటింగ్స్ లో వర్క్ ఆర్ సీరియల్ షూటింగ్స్ లో వర్క్ బాగుంటుందా, రోజువారీ పని దొరకాలంటే ఎలా, ఫ్రీ రూమ్ ఫుడ్ ఉండే అవకాశాలు ఉన్నాయా, జస్ట్ వర్క్ కోసం అన్నా. ఒక ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళలో చాలా మంది సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న విషయం చెప్తా, ఎవరైతే యాక్టింగ్ పర్పస్ మీద వస్తున్నారో, ఒక ప్రెజెంట్ ఎవరైతే యాక్టింగ్ పర్పస్ మీద వస్తున్నారో వచ్చే వాళ్ళలో చాలామందికి ఒక ప్యాషన్తో వస్తారు. ఇండస్ట్రీకి వస్తున్నాం, యాక్టింగ్ కావాలి, యాక్టర్ కావాలి, హీరో కావాలి, కొంతమంది కమెడియన్ కావాలి. సో అలా చాలామంది వస్తారు. సో వచ్చినాక ఒక 3-4 days బాగా సఫర్ అవుతారు. అంటే ఆపర్చునిటీస్ ఏమి ఉన్నాయి కదా, అట్లా అని స్ట్రగుల్ అయ్యి మెల్లగా జూనియర్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు వెళ్తారు. సో యాక్టింగ్ కోసం ట్రై చేస్తుంటారు. సో ఏది వర్కౌట్ కాక చాలామంది ఇప్పటికీ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఒక స్పాట్ ఉంటుంది. ఆ స్పాట్ ఏరియాలో చాలామంది లేబర్ వర్క్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఇందువల్లే ఇదే మెయిన్ రీజన్ వల్ల. ఓకే, అండ్ ఓకే బ్రో, మీరు అడిగారు కదా వర్క్ ఉంటుందని. సో వర్క్ విషయంలో డెఫినెట్లీ షూటింగ్స్కి సంబంధించిన వర్క్స్ అనేవి ఉంటాయి. సో ఎలాంటి వర్క్స్ అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ అనే వర్క్స్ ఉంటాయి అనమాట. ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కార్పెంటర్ జాబ్స్ కానివ్వండి, కార్పెంటర్ వర్క్ కానివ్వండి. సో ఒక మూవీ జరుగుతుందంటే చాలా మెయిన్ కీ రోల్స్ ప్లే చేసి ఇవే అనమాట. ఒక మూవీ జరుగుతుందంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఉందంటే ఆ బ్యాక్గ్రౌండ్ వెనకాల ఆర్ట్ డిపార్ట్మెంట్ అవసరం. ఒక చిన్న పువ్వు మొక్క, ఓకే, చిన్న టేబుల్ కానీ ఒక స్మైలీ బొమ్మ కానీ ఉండాలంటే దానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది చాలా ముఖ్యం. సో ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తారు. సో అలాంటి జాబ్స్ ఉంటాయి, అలాంటి వర్క్ ఉంటుంది. అండ్ కార్పెంటర్ వర్క్స్ అనేవి ఉంటాయి. సో ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ అయ్యి మీరు చూస్తున్నారు కదా, ఓ ఇల్లు చూస్తున్నారంటే ఇల్లు అనే రియాలిటీ కాదు, జస్ట్ ఒక మేడ్ అది. ఓకే, వాళ్ళు క్రియేట్ చేసినట్టు ఒక క్రియేషన్ మాత్రమే. సో అలాంటి చిన్న వర్క్స్ అనేవి డెఫినెట్లీ ఉంటాయి. ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి ఆ లొకేషన్కి వచ్చి డెఫినెట్లీ. సో స్పెషల్లీ వచ్చేసి మార్నింగ్ 4:30 నుంచి అక్కడ వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. సో మేము వస్తారు, చూస్తారు, సెలెక్ట్ చేసుకుని మీరు చెప్పాలి మాకు ఇంత పేమెంట్ కావాలని. సో వాళ్ళు ఇంత పేమెంట్ అని ఇస్తారు. మ్యాక్స్ అప్ టు ఒక 700 to 900 వరకు డెఫినెట్గా పేమెంట్ అనేది మీకు వస్తుంది. అని కామెంట్ పెట్టిన అతని పేరు యోగి పిల్లి. ఏ ఏజ్ అయినా ఓకేనా బ్రో అని పెట్టి, ఏజ్ అనేది ఏదైనా పర్లేదు. చిన్న పిల్లలు కూడా వస్తారు. ఒక మూవీలో చిన్న పిల్లలు చూస్తారు కదా, సో చిన్న పిల్లలు కూడా ఆ మూవీస్ కానీ వాళ్ళు వస్తారు. సో మీకు ఏజ్ లిమిట్ అనేటువంటిది ఏం లేదు, ఎందుకంటే వర్క్ కాదు, యాక్టింగ్ ప్యాషన్ కాబట్టి డెఫినెట్గా ఏ ఏజ్ అయినా కానీ అంతేం ఫరక్ పడదు, ఏ ఏజ్ అయినా రావచ్చు. అండ్ ఈ కామెంట్ మనకు పెట్టింది తొలిసాకు వాణి. ఓకే, ఆ పర్సన్ మనకు కామెంట్ పెట్టారు. అండ్ కామెంట్ వచ్చేసి మరీ దారుణంగా ఉందన్న, నేనేమో పెద్ద హీరోయిన్ అవ్వాలి అని కామెంట్. ఇండస్ట్రీలో సిచ్యువేషన్ మేబీ మీరు వచ్చిన రోజు కానీ అలా చూసి ఉంటారు, కానీ ప్రతి రోజు అలా ఉండదు అండ్ ప్రతి ఒక్కరు కూడా అలా ఉండరు. ఒక ఇండస్ట్రీలో సాడ్ థింగ్స్ అండ్ గుడ్ థింగ్స్ చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారంటే నాట్ ఎట్ ఆల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇండస్ట్రీకి వచ్చి డైరెక్ట్ మూవీలో ట్రై చేయడం కంటే నా బెస్ట్ సజెషన్, ఓకే, నాకు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి రావడం కంటే ముఖ్యంగా మీరు ఒక షార్ట్ ఫిలిమ్స్ ఒక వెబ్ సిరీస్, సో యూట్యూబ్ పరంగా కానివ్వండి, ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ పరంగా కానివ్వండి, సో దాంతో మీరు వెళ్ళండి ఫస్ట్. ఓకే, ఫస్ట్ మీరు అంటే ఎవరైనా ఎక్స్ప్లోర్ చేసుకోండి, పబ్లిక్ కి మీరు అంటే ఏందని చూపించుకోండి. సో దాన్ని బట్టి మీకు పబ్లిక్ నుంచి వచ్చే రెస్పాన్స్
రెస్పాన్స్ బట్టి ఇవ్వండి, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ బట్టి ఇవ్వండి, ఇన్స్టాగ్రామ్లో మీరు రీల్స్ చేసినా పర్లేదు, మీకు ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చుకోవాలి. ఈ రోజులలో మీరు ఎంతమంది ఇన్స్టాగ్రామ్ చూస్తలేరు, మంచి ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు టీవీ షోస్లలో చేస్తారు అండ్ మూవీస్లో కూడా చాలా మంది చేస్తున్నారు. అందుకే మీరు ఫస్ట్ ఒక మెయిన్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోండి, మీకు ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చుకోండి. అది కూడా ఎలా, ఆన్లైన్ త్రూ ఓకే యూట్యూబ్ పరంగా కానివ్వండి, ఆర్ వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్, ఆర్ వాట్ ఎవర్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, దాన్ని బట్టి తెచ్చుకోండి. ఆఫ్టర్ దట్ మీకు మూవీస్ లో ఆటోమేటిక్ ఆపర్చునిటీ వస్తాయి. అండ్ మీరు భయపడుతున్నారు కదా, ఆ భయం అనేది తీసేయండి, ఎవడే మీకడి. అండ్ ఇంకో కామెంట్ వచ్చింది, మనకు కామెంట్ పెట్టిన వాళ్ళ పేరు శ్రీవాల్ అనే పర్సన్ నాకు కామెంట్ పెట్టారు. గర్ల్స్ కి ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి చెప్పండి, అలాగే ఈటీవీ లాంటి ఛానల్స్ లో షోస్ లో ఛాన్స్ రావాలంటే ఎలా, ఏం చేయాలి? ఈటీవీస్ లో అండ్ టీవీ షోస్ లో ఛాన్స్ రావాలంటే ముఖ్యంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, మీ యొక్క టీవీ టెలివిజన్స్ లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో కానివ్వండి, వాళ్ళు రిక్రూట్మెంట్ అడుగుతారు. సో రిక్రూట్మెంట్ వాళ్ళు ఒక పోస్ట్ అనేది యాడ్ అనేది చేస్తారు, ఆ టైంలో మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఆ కాంటాక్ట్ అయిన త్రూ మీరు వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు. ఓకే, అండ్ స్పెషల్లీ కాంటాక్ట్స్ బేస్డ్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇండస్ట్రీ ఫీల్డ్ లోకి వస్తే మాత్రం డెఫినెట్లీ మీకు మేనేజర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ త్రూ మీరు కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్లీ మేనేజర్ తో కాంటాక్ట్ అయితే మీరు సింపుల్ గా ఛాన్సెస్ అనేది రావచ్చు, బేస్డ్ ఆన్ యువర్ టాలెంట్ అండ్ యువర్ స్కిల్. ఓకే, ఇంకా ఛాన్స్ వచ్చినా కానీ మీకు టాలెంట్ స్కిల్ బట్టి మీ యొక్క లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు అండ్ డెవలప్ అవ్వచ్చు. ఈ కామెంట్ మనకు వచ్చింది, ఓకే వీరస్ దేవ్ అనే పర్సన్ ఈ కామెంట్ పెట్టాడు. యూసఫ్ గూడాలో కరెక్ట్గా ఎక్కడ ఉండాలి బ్రో అండ్ ఏ టైంకి పిక్ చేసుకుంటారని పెట్టిండు. సో యూసఫ్ గూడాలో ఎగ్జాక్ట్ స్పాట్ వచ్చేసి 1549 to 1550 ఒక ఎడ్జ్ ఇట్లా టర్న్ ఉంటుంది. సో ఆ లొకేషన్ నుంచి పిక్ చేసుకొని చూడండి నడిచిని, యాజ్ వెల్ యాజ్ అది చెప్పిన స్పాట్ వచ్చి మూవీస్కి. అండ్ రోడ్ నెంబర్ 5 మెట్రో ఉంటుంది. ఓకే, రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ ఉంటుంది. సో దాని కింద కూడా ఆ జూనియర్ ఆర్టిస్ట్ని చాలామంది పిక్ చేసుకుంటారు. ఓకే, ఇవి వచ్చేసి మూవీస్ ఏరియా. అండ్ సీరియల్స్కి వచ్చేసి 1550 అని చెప్పారు కదా పిల్లర్ నెంబర్, అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కొట్టుకుంటే సాయి వైన్స్ అని ఉంటుంది, అక్కడ నుంచి కొద్దిగా స్ట్రైట్ పోతే రైట్ సైడ్ మంగా టిఫిన్ సెంటర్ అని ఉంటుంది, ప్రెజెంట్ తీసేశారు, సుఖసాగర అంతే టిఫిన్ సెంటర్ ఉంటుంది. సో అక్కడ నుంచి చాలామంది జూనియర్ ఆర్టిస్ట్లను పిక్ చేసుకుంటారు. సో నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్పాను. అండ్ మిగతా వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఆర్ ఎన్ని నీడ్ ఉన్నా కానీ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఈస్ రవి వెంకటాపురం ఆఫీషియల్. సో ఓకే, అండ్ మన ఛానల్ కింద కామెంట్ చేయండి, ఈ వీడియో ఉందా, వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అవుతా. ఇన్ కేస్ రెస్పాన్స్ కాలేను అని అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మెసేజ్ చేయండి. నాకు ఫాలో కొట్టకు నాకు ఏం ఫరక్ పడదు. నాకు నథింగ్ నీడ్. ఒక మనిషి సక్సెస్ అయితే మనకు అంతకు మించి ఏం కావాలి చెప్పు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒకటి వచ్చి సక్సెస్ కావాలి, మన ఛానల్ వీడియో చూసి ఒకటి ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన దానికి మించి మనకి ఏం కావాలి చెప్పు. అది అర్థమైందా? సో నేను చెప్పిన కంటే మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక విషయం మీకు అడగాలి, అండ్ మన వీడియోని ఇంకా లైక్ చేసిరో లేదో, సో వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇండస్ట్రీకి ఎవరైతే కొత్తగా రావాలనుకోరో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, చెప్పాను కదా ఒక టైం పీరియడ్ పెట్టుకోండి, ఆ టైం పీరియడ్ గోల్ పెట్టుకోండి. సో మీ గోల్ గురించి మీరు ట్రై చేయండి, డెఫినెట్లీ కొడితే దెబ్బకి సెట్ అయిపోవాలి. అర్థమైందా? చల్ రైట్ మళ్ళీ.